తిరుమల తిరుపతి దేవస్థానానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. కోహినూర్ కంటే విలువైన భూములను పనిచేస్తున్నారని, ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద స్కామ్ దాగుందని ఆరోపించారు భూమన. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈరోజు టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబరాయికి ఇస్తున్నటువంటి దాని విలువ 460 కోట్ల రూపాయలు. ఆ 460 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం. అంటే ఒబరాయ్ హోటల్ వాళ్లకి చేసేస్తున్న మేలు 26 కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు. ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు, అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో వందల సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లేకి మళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు. ఇది మార్కెట్ విలువ ప్రకారమే 466 కోట్లు సుమా. బహిరంగ మార్కెట్లో కనీసమంటే 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం. కోహినూరు వజ్రానికి ఏ రకంగా వెల కట్టలేమో టీటీడీ స్థలమైనటువంటి ఈ స్థలానికి కూడా అలా వెల కట్టలేము. ఇది అర్బన్ ల్యాండ్లో ఉన్నది, పాత స్థలము రూరల్ ఏరియాలో ఉన్నది. దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి, దాని మార్కెట్ బహిరంగ మార్కెట్ విలువకి, దీని మార్కెట్ విలువకి హస్తిమ శకాంతపు తేడా ఉన్నది.